Hi team. Good evening everyone. Today's topic was very important topic అండి. చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారండి. సార్ చాలామంది యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్స్టాలో అవ్వచ్చు, అక్కడ చదివే స్టూడెంట్స్ వచ్చేసరికి రష్యా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు. అక్కడ చదివే స్టూడెంట్స్ వచ్చేసరికి సార్ అడ్మిషన్ చేస్తున్నారండి, నాకు డిఎం చేయండి, మీకు కొన్ని యూనివర్సిటీలు సజెస్ట్ చేస్తాను, ఆ యూనివర్సిటీ బాగుంటుంది, ఈ యూనివర్సిటీ బాగుంటుంది, ఆ కాలేజీ బాగుంటుంది, ఈ కాలేజీ బాగుంటుంది, ఇంత బడ్జెట్లో ఉంటుంది అని చెప్తున్నారండి. మనం వాళ్ళని నమ్మి మనము అడ్మిషన్ చేసుకోవచ్చా, వాళ్ళని నమ్మి మనం జాయిన్ అవ్వచ్చా, వాళ్ళు ఎంతవరకు యాక్యురేట్ అని అడుగుతున్నారండి. సార్ యాక్చువల్గా వచ్చేసరికి స్టూడెంట్స్ వచ్చేసరికి అక్కడ చదివే స్టూడెంట్స్కి వచ్చేసరికి కొంత నాలెడ్జ్ ఉంటుందండి. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు డెసిషన్ మేకింగ్ తీసుకునేంత మీరు డెసిషన్ మేకింగ్ తీసుకునేంత నాలెడ్జ్ ఇవ్వలేరు వాళ్ళు. ఎందుకంటే మోస్ట్లీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే యూట్యూబ్లో ఉన్నారో, ఎవరైతే ఇన్స్టాలో ఉన్నారో, ఎవరైతే అడ్మిషన్ చేస్తున్నారో, ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్ సంబంధించి, ఇన్స్టాలోకి వచ్చి నాకు డిఎం చేయండి, మీకు అడ్మిషన్లు ఇస్తాను, ఆ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ బాగుంటుంది, ఆ యూనివర్సిటీ బాగుంటుంది, ఈ యూనివర్సిటీ బాగుంటుంది అని చెప్తారు. వాళ్ళు చదివే యూనివర్సిటీ ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి స్టాండర్డ్స్లో ఉన్నారనేది. ఎందుకంటే వాళ్ళకి 100% నాలెడ్జ్ ఉంటుందండి, ఉంటే 10 to 15% నాలెడ్జ్ ఉంటుంది, లేదా వాళ్ళ కాలేజ్ మీద నాలెడ్జ్ ఉంటుంది. ఇలా మోస్ట్లీ సార్ మీరు చూడండి, ఎవరైతే యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాలో అవచ్చు వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ కాలేజీ ఒకసారి డీటెయిల్స్ అడగండి, ఆ కాలేజీ వరల్డ్ ర్యాంకింగ్ అడగండి, ఆ కాలేజీ ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ అడగండి, ఆ కాలేజీ స్టాండర్డ్స్ అడగండి. ఎందుకంటే ఎవరైతే యూట్యూబ్ ఇన్స్టా చేస్తున్నారో వాళ్ళు అనేది 100% వచ్చేసరికి టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీలో చదవరు, 100% గ్యారంటీ అది. ఎందుకంటే వాళ్ళకి అంత నాలెడ్జ్, అంత సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు ఆ కాలేజీకి వెళ్ళరు. వాళ్ళే ప్రాపర్గా డెసిషన్ మేకింగ్ తీసుకున్నప్పుడు మీకు ఎలాంటి డెసిషన్ మేకింగ్, వాళ్ళని నమ్మి మీరు అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళ తయారవుతారు. మీరు కూడా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ఛానల్ పెట్టుకుని అడ్మిషన్ చేసుకోవడమే. స్టూడెంట్ బికమింగ్ అడ్మిషన్ ఏజెంట్స్. ఎస్, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఏది ఇన్స్టాలోనో, యూట్యూబ్లోనో ఫ్యాన్సీ వీడియోస్ చూసి ఆఫర్లని, డిస్కౌంట్లని, అయ్యని చూసి జాయిన్ అయిపోతారు. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ అర్థమైపోద్ది. అయ్యో మోసపోయామే, ఇప్పుడు ఎలా అని ఇంకా మళ్ళీ వెనక్కి రాలేరు కదా. మళ్ళీ అమౌంట్ రికవరీ చేయాలంటే ఏం చేయాలి? అడ్మిషన్ చేయాలి. ఇన్స్టాలోనో, యూట్యూబ్లోనో అవి చూపిస్తా, ఇవి చూపిస్తా, అవి చదువుతా, ఇవి చదువుతా అడ్మిషన్ చేసేసి ఆ అమౌంట్ రికవరీ చేసుకుంటారు. చివరికి లాస్ అయ్యేది ఎవరు? వాళ్ళు లాస్ అయ్యారు ఆల్రెడీ, మీరు కూడా లాస్ అవుతారు. ఎందుకంటే ప్రాపర్ డెసిషను, ప్రాపర్ ఇన్ఫర్మేషను, ప్రాపర్ క్లారిటీ లేకుండా అడ్మిషన్ తీసుకున్నారనుకోండి, అక్కడ చదువుతున్నారు స్టూడెంట్స్, వాళ్ళందరూ బాగా తెలుసు. ఇక్కడ చేసే కన్సల్టెన్సీ వాళ్ళందరూ మోసాలు చేస్తారు. ఎస్ అండి, కన్సల్టెన్సీ వాళ్ళు మోసాలు చేసే వాళ్ళు ఉన్నారు. 100% స్టూడెంట్స్ కూడా నిజాలు చెప్పే స్టూడెంట్స్ కూడా లేరు. కాబట్టి మీరు ఎవరితో వెళ్తున్నారు, ఏ స్టూడెంట్స్ చెప్తున్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు, వాళ్ళు అసలు చదివే కాలేజెస్ ఏంటి, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ ఏంటి, అసలు అది ఎలాంటి యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీయా, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీయా, వాళ్ళకి ఏ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, అసలు వాళ్ళు ఆ యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళారు, అసలు ఆ కంట్రీకి ఎందుకు వెళ్ళారు, ఇలా ప్రతిదీ 1కి 4 సార్లు చెక్ చేసుకుని వెళ్ళాలి. లేదంటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ చేసుకుని అడ్మిషన్ చేసుకోవడమే. ఇలా యూట్యూబ్లో పెట్టి అడ్మిషన్ చేసిన వాళ్ళు ఎప్పటివరకు ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్, మన తెలుగు స్టేట్స్లో పాస్ పర్సెంటేజ్, ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ పాస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మంచి కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఎవరికి అంత టైం ఉండదు. వీడియోలు చేసి, ఇన్స్టాల్ చేసి, దాన్ని ఎడిటింగ్ చేసి, ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే 3-4 గంటలు పడుతుంది. అసలు మంచి యూనివర్సిటీస్ అసలు మీకు టైమే దొరకదు. ఆ సాటర్డే సండే కూడా దొరికితే అసలు ముందు అవన్నీ రెడీ చేసుకోవడానికి, మళ్ళీ నెక్స్ట్ వీక్ రెడీ చేసుకోవడానికి సరిపోదు టైము. మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్, దానికి ఎడిటింగు, దానికి విఎఫ్ఎక్స్, దానికి సౌండింగు, ఇవన్నీ చేస్తానంటే అర్థం చేసుకోండి. వాళ్ళు చదివే కాలేజీలో స్టఫ్ ఉండదు. మీరు అలాంటి కాలేజీ, అలాంటి వాళ్ళు ఫాలో అయితే మీరు కూడా మీ డ్రీమ్ అనేది 100% వస్తారు. మీరు కూడా 2-3 సంవత్సరాలు ఆగి మీరు కూడా వీడియోలు అడ్మిషన్ చేసుకోవడం, లేదా ఇన్స్టాల్ వీడియోలు చేసుకోవడం, వాళ్ళ దగ్గర ఎవరెవరు వస్తే అడ్మిషన్ చేసుకోవడం, డబ్బులు చేసుకోవడం, ఇంతే. కెరియర్ టోటల్ లాస్ అయిపోతుంది. ఎవరైతే సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారో ఎంబీబీఎస్ చదవడం, మీరు అసలు ట్రస్ట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకి ఆ స్టూడెంట్స్, అక్కడ చదివే స్టూడెంట్స్కి, ఆ యూట్యూబ్ ఇన్స్టాలో ఉండే స్టూడెంట్స్కి అంత నాలెడ్జ్ ఉంటే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చేసుకుని అడ్మిషన్ చేసుకుని దుస్థితి వచ్చేది కాదు. వాళ్ళకి వచ్చిందంటే అర్థం ఏంటి? వాళ్ళు ప్రాపర్గా డెసిషన్ తీసుకోలేదని, ప్రాపర్ వేలో వెళ్ళలేదని, ప్రాపర్ నాలెడ్జ్ లేదని. వన్స్ అక్కడికి వెళ్ళి రియలైజ్ అయ్యి మళ్ళీ మీకు ఇచ్చేది ఏముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అడ్మిషన్ చేశారు, సరే మేము వచ్చిన కాలేజీ బాగాలేదు, అది ఆ కాలేజీ బాగుంది, ఏ కాలేజీ బాగుంది, ఆ కాలేజీ జాయిన్ ఉండి, ఈ కాలేజీ జాయిన్ ఉండి అంటారు. మరి ఆ కాలేజీలో ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ కాలేజ్ ఈడే ప్రాపర్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ కాలేజీలో ఎవరు డెసిషన్ తీసుకోవాలి? అడ్మిషన్ మీరు డిఎం చేస్తారు, వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, లేదా ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు, వాడు తీసుకెళ్ళి మీ అడ్మిషన్ ఎవరికో ఇస్తాడు, వాడు తీసుకుపోయి ఇంకొకటికి ఇస్తాడు, వాడు తీసుకుపోయి ఇంకొకటి ఇస్తాడు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ.
లాస్ట్ ఇయర్ కూడా అంతే, ఇలానే స్టూడెంట్స్ అడ్మిషన్లు చేశారు. చేసి 100 అడ్మిషన్లు తీసుకున్నారు, 75 మందిని ఫెయిల్ చేసి వెనక్కి పంపించేశారు. రిమైనింగ్ ఆ 25 మెంబర్స్ కూడా ప్రాపర్ అకామిడేషన్, ప్రాపర్ ఏమీ లేదు అక్కడ. ఇక్కడేదో చెప్పేది ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ కాబట్టి ఈజీగా నమ్మేస్తారు పేరెంట్స్. అబ్బా స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళకి రియల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి నాలెడ్జ్ బేబత్సంగా ఉంటే ఇక్కడ కన్సల్టెంట్స్ వాళ్ళంతా డబ్బులు తీసుకొని మోసాలు చేస్తారంటారు. సో కాబట్టి అలాంటి పప్పుల కాలు ఏమాకండి, ఎందుకంటే మాకు రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మాకు ఏ యూనివర్సిటీస్ ఎలాంటి మాకు ఎక్స్పీరియన్స్ 10 years 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మాకు అక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, అక్కడ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఎలా ఉండాలి, అక్కడ ఏంటి వర్డ్స్ చూడడానికి పూర్తి నాలెడ్జ్ మాకు ఉంటుంది. వాళ్ళకి ఏమి ఉండదు అక్కడ. లేదా వాళ్ళ కాలేజీ గురించి ఉండొచ్చు, బట్ వాళ్ళ కాలేజీలో అడ్మిషన్లు చేయరు, వాళ్ళు వేరే కాలేజీలకు అడ్మిషన్లు చేస్తారు. ఒకవేళ వాళ్ళ కాలేజ్ చేసినా మీరు చెక్ చేసుకోండి, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఎంత, దాని ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ ఎంత, దాని స్టాండర్డ్స్ ఎంత, అది ఎక్కడ ఉంది, అది స్టేట్ యూనివర్సిటీయా, ఫెడరల్ యూనివర్సిటీయా, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీయా. ఇంకా చాలామంది చెప్తారు స్టేట్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్, అసలు తేడానే లేదు, ఏదైనా ఒకటే కాలేజ్ అంటారు. బట్ ఎందుకంటే వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ ఉండదండి, వాళ్ళు చదివేది 1 year 2 years చదువుతారు. అలా హాఫ్ నాలెడ్జ్తో మీరు వెళ్ళి డెసిషన్ తీసుకొని అడ్మిషన్ తీసుకుంటే మాత్రం తర్వాత మీరే లాస్ అవుతారు. కాబట్టి మీరు ఎంబీబీఎస్ డెసిషన్ తీసుకునేది 1కి 4 సార్లు ఆలోచిస్తేనే మీ కెరియర్ బాగుంటుంది. ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు మన డాక్టర్స్ అవుతాం అంటే వాళ్ళు యూట్యూబర్స్ అయ్యారు ఆల్రెడీ, అది సింబల్. మీరు కూడా యూట్యూబర్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయర్స్ అయ్యి అడ్మిషన్లు చేసుకోవడమే, తర్వాత డాక్టర్స్ అయ్యేదేం లేదు. ఆ నార్త్ వాళ్ళంతా అంతే అయ్యారు, వాళ్ళంతా అంతే. ఎంబీబీఎస్ చదవడానికి రావడం, యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడం, ఎంతో కొంత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మాయలో పడి ఈ చదువు నాశనం చేసుకోవడం, మధ్యలో ఎక్స్పెల్ అవ్వడం, మళ్ళీ ఇండియా రావడం, మళ్ళీ అడ్మిషన్లు చేసుకోవడం, లైఫ్ అంతా ఇంతే సాగుద్ది. కాబట్టి మీరు డాక్టర్లు అవ్వాలనుకున్నప్పుడు మీరు డెసిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్, ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉండాలి. మనం యూట్యూబర్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయర్స్ వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళతో పాటు మూవ్ అయితే వాళ్ళ మీరు తయారవుతారు. వాళ్ళు చదివేది ఏమి ఉండదు అక్కడ. వాళ్ళ కాలేజీలు చూస్తే మీకు అర్థమైపోద్ది ఆ స్టాండర్డ్స్ ఏంటనేది. సో మీరు వెళ్ళే యూనివర్సిటీస్ ఏంటి, వెళ్ళే కంట్రీస్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళు ఏ కాలేజీ చదువుతున్నారు, వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా, వాళ్ళ ద్వారా మనం అడ్మిషన్ చేస్తే వాడెవడికి ఇస్తాడు, వాడు సెక్యూరిటీ తీసుకుంటాడా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా, రేపు యూనివర్సిటీ ఏదైనా జరిగితే వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా, వాడు యూనివర్సిటీ కాకుండా వేరే యూనివర్సిటీ ఆఫర్ చేస్తాడు, అసలు వాడికి ఎలా తెలుస్తుంది, వాడు కాకుండా వేరే వాడు అడ్మిషన్ చేస్తాడు, ఎవరు రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి. ఏదో వెళ్ళాము వచ్చామని ఉంటుంటే రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. సో కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.